అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై దాడి చేశారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆఫీస్ను ధ్వంసం చేశారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పూర్తిగా ధ్వంసమైంది. టీడీపీ దౌర్జన్యాన్ని అడ్డుకోపోయిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కూడా దాడి చేశారు టీడీపీ గూండాలు. దాదాపు 100 మందికి పైగా టీడీపీ గూండాలు ఈ దాడిలో పాల్గొన్నట్లు వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహంతో పాటు వైఎస్ జగన్ ఫోటోను కూడా టీడీపీ నేతలు ధ్వంసం చేసి రాక్షసానందం పొందినట్లుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇంత దాడి జరుగుతుంటే పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, పోలీసులకు ముందస్తు సమాచారం ఉందని, అందుకే దాడి జరిగిన తర్వాత తాపీగా వచ్చారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై టీడీపీ గుండాల దాడిని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ డౌన్ టౌన్ టీడీపీ నాయకుల గూండాయిజం నశించాలి అంటూ నినాదాలు చేశారు. హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. హిందూపురం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ను పరిశీలించారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రశ్నిస్తుంటే భరించలేని టీడీపీ నేతలు ఇలా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడి చేశారని అన్నారు. ఇప్పుడున్న కార్యకర్తలు ఎందుకండి ఇవన్నీ చేస్తున్నారని అడిగితే, మన బీసీ యువత లోకేష్ పైన కూడా దాడి చేసి, అదేవిధంగా దివాకర్ని కూడా ఇక్కడ కొట్టి, మేము ఇష్టారాజ్యం, మేము ఏది చేస్తేనే అది జరిగేది అనే ఒక పదజాలాలు, అంటే అశ్లీషమైన పదజాలాలు వాడుతూ వీళ్ళపైన దాడి చేయడం నిజంగా చాలా చాలా హీనకరమైన ఒక సంఘటన అని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరూ కూడా ఏమీ రెస్పాన్స్ లేకుండా ఊరికే వచ్చి చూడడం కూడా నిజంగా చాలా బాధాకరంగా ఉంది. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ గుండాల దాడిని ఖండించారు మాజీ మంత్రి సాక శైలజానాథ్. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం పైనుంచి కింది వరకు పార్టీ ఆఫీసులపైన దాడి, వ్యక్తులపైన దాడి, చివరికి మీ వల్ల నష్టపోయినామని ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన దాడి. ఇట్లా దాడులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు భయపడరు. ఇక్కడ నేను చాలా సీనియర్ని, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం గారికి ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అదేనా మాకు చెప్పండి. తమ కార్యాలయాన్ని ధ్వంసం చేయటమే కాదు, అందులో ఉన్న దేవుడి విగ్రహాన్ని, భక్త కనకదాస ఫోటోలను కూడా ధ్వంసం చేశారన్నారు హిందూపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దీపిక. ప్రశ్నిస్తే ఇలా చేస్తారా అని బాలకృష్ణను నిలదీశారామె. టీడీపీ గుండాల దాడికి భయపడేది లేదన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ గారు నియోజకవర్గంలోనే ఉన్నారు. అయినప్పటికీ ఈ అఘాయిత్యం అనేది టీడీపీ గుండాల నుంచి మన వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన జరిగింది. దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను. ఏమైనా ఒక ప్రజా ఉద్యమం చేస్తే మీరు ఓర్వలేక, మీ చేత కాక ఈరోజు మీరు గూండాయిజంని చూపిస్తున్నారా? మీరు ఎంతైనా గూండాయిజం చూపించుకోండి, మీరు ఎంతైనా అఘాయిత్యం చేయండి. మేము కోల్పోయేది లేదు, మేము బెదిరేది లేదు.
వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై దాడిని ఖండించారు వైఎస్ జగన్. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అన్నారు. పార్టీల ఆఫీసులపై దాడులకు దిగటం సరికాదని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు పడిపోవటానికి ఇది నిదర్శనమన్నారు. పోలీసుల ఉదాసీనత వల్లే దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ మూకల ద్వారా హింసను రెచ్చగొట్టాలనే బాబు విధానాలకు హిందూపురంలో జరిగిన దాడి నిదర్శనమన్న జగన్, ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి పౌరుడిపై దాడి అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు వైఎస్ జగన్.